సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 21 వరకు కూడా మహాలయ పక్షం అనేది, పితృపక్షం అనేది మనకి జరుగుతా ఉంది. సో, ఈ సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు కూడా పితృపక్షంలో మనమందరం గూడా మన పితరులకు, అంటే చనిపోయిన వాళ్ళు, తండ్రులు గాని, తాతలు గాని, లేకపోతే ముత్తాతలు, ఇంకా వంశీకులు ఎవరైనా కూడా చనిపోయిన వారి మీద బియ్యం వేయటమో, నైవేద్యం పెట్టుకోవడమో, లేదంటే బ్రాహ్మణులకు బియ్యము, కూరగాయలు ఇవ్వటమో, లేదంటే బయట అన్నదానాలు చేయటమో గనక వాళ్ళ పేరు మీద చేసినట్లయితే, అండ్ కొంతమంది పిండ ప్రదానాలు చేసుకున్నట్లయితే, వాళ్ళకి ఈ పితృపక్షంలో పితరులు ఎవరైతే భూమి మీదకి వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము అర్పణం చేసినట్టు అవుతుంది. అంటే చనిపోయిన వారి తిథుల్లో, వాళ్ళ తిథి ఏదో చనిపోయిన తిథిలో, ఆ తిథిలో గనక ఈ యొక్క కార్యక్రమాలు గనక చేసినట్లయితే వాళ్ళు స్వీకరించి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్‌ని మనకి ఇస్తుంటారు. ఆ బ్లెస్సింగ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. గురుదైవం ఎట్లాగో గురుదేవులు, తర్వాత దైవము, అమ్మ, గురువు, తర్వాత పితరులు, తర్వాత దైవం. ఇది హయరార్కీ అనమాట. సో, ఈ హయరార్కీలో పితృదేవతలు వాళ్ళు కూడా పితరులు. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకెంతో ఇంపార్టెంట్ జీవితంలో ముందుకెళ్ళడానికి. కొంతమంది ఈ పితృకర్మలు చేయకపోవటం వల్ల పితృదోషం అనేది క్రియేట్ అవుతా ఉంటది. పితృదోషం వల్ల ఏమవుతుంది అంటే రుణాలు, అనుకోని రుణాలు, తెలియని అప్పులు, డెబ్ట్స్ వలయం అనేది క్రియేట్ అవుతా ఉంటది. కొన్నిసార్లు జీవితంలో మనని ముందుకెళ్ళనీయకుండా ఆపర్చునిటీస్ రావు మనకి. కొంతమంది దగ్గర చాలా టాలెంట్ ఉంటది. కానీ జీవితంలో ఎదగలేరు. ఎందుకు అంటే చెప్పలేం. ఎందుకో తెలీదు. కానీ అది పితృదోషం వల్ల అవుతా ఉంటది. కానీ కొంతమంది ఎదుగుతా ఉన్న క్రమయంలో, అంటే 18-21 ఇయర్స్ వస్తున్న సమయంలో, లేదంటే 14 ఇయర్స్ కూడా అనుకోండి. 14-21 ఇయర్స్ ఇస్తున్న సమయంలో కూడా ఏమవుతుంటుంది అంటే, వాళ్ళ యొక్క తండ్రో, వాళ్ళ యొక్క గార్డియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోతారు. లేదంటే వాళ్ళ హెల్త్ ఇష్యూ రావచ్చు. లేదంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు వీళ్ళు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళకి అందవు. దాని అర్థమే పితృదోషం. ఇవన్నీ గూడా పితృదోషం యొక్క ఫలితాలు. ఈ యొక్క పితృదోష నివారణ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే, కొన్ని పుణ్యస్థలాలు కాశీ, గయా, నాసిక్, త్రయంబకేశ్వర్, గోకర్ణ ఇటువంటి స్థలాలలో నారాయణ నాగబలి లాంటి పూజలు చేసుకోవడం, వాళ్ళ తిథుల ప్రకారము పిండ ప్రదానాలు చేయటం లాంటివి చేసినట్లయితే ఆ యొక్క పితృదోషం అనేటువంటిది పోయి, రుణ బాధల నుంచి విముక్తి అయి, అండ్ జీవితంలో ఒక వెలుగు అనేటువంటిది కనబడతా ఉంటది. చాలా సార్లు పితృదోషం వల్ల కొంతమందికి మ్యారేజ్ అవ్వదు. కొన్నిసార్లు పితృదోషం వల్ల పిల్లలవ్వరు. అందుకనే ఈ యొక్క క్షేత్రంలో, అంటే నాసిక్, త్రయంబకేశ్వర్ లాంటి క్షేత్రంలో కొన్ని స్పెసిఫిక్ నక్షత్రాలొచ్చినప్పుడు పిల్లలు లేని వాళ్ళకి పూజలు చేయటాలు జరుగుతుంటది. అండ్ పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి కూడా నారాయణ నాగబలి లాంటి పూజలు చేయడం జరుగుతుంటుంది.